ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా ఫీజు ఎంత? పాత ఫీజు ఉంటుందా లేక మారుతుందా? ఇప్పుడు ఈ ప్రశ్న విద్యార్థులు తల్లిదండ్రులను టెన్షన్ పెడుతోంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. కానీ ఫీజుల సంగతి తేలలేదు. జోరుగా కౌన్సిలింగ్ సాగాల్సిన సమయంలో ఫీజులపై ఇంకా నిర్ణయం వెలువడకపోవడంతో కాలేజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు వేచి చూడాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందనే అంశం ఆసక్తి రేపుతోంది. సందిగ్ధ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. రాణి, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ విద్యకు సంబంధించి ఇప్పటికే ఎఫ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెల 15వ తారీఖు నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, కౌన్సిలింగ్ తర్వాత ప్రక్రియ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉన్నత విద్యామండలి అలాగే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లోని ఫీజులు అంటే 2023, 24, 25, 25, 26 ఈ 3 సంవత్సరాలకు ఒకసారి ఇంజనీరింగ్ ఫీజులు ఒకసారి నిర్ణయిస్తే ఈ 3 సంవత్సరాలకి అదే ఫీజు అందుబాటులో ఉంటుంది. గతంలో నిర్ణయించిన దానికి రీడిటర్మినేషన్ 2025లో చేశారు. ఎందుకంటే 23 నుంచి దాని న్యాయస్థానానికి వెళ్ళడం, దాని తర్వాత ఏమో రాష్ట్ర ప్రభుత్వం దానికి రీడిటర్మినేషన్ చేసి ఆ ఫీజులకేమో రీడిటర్మినేషన్ చేసింది. లాస్ట్ ఇయర్ 2025లో చేయడం జరిగింది. 40,000 రూపాయలు ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజును 40,000 రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు వాటిని 47,000 రూపాయలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఫీజ్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిటీ ఒకదాన్ని నియమించాల్సి ఉంటుంది. దీనికి ఏప్రిల్ నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర వేశారు. అయితే ఇంతవరకు కూడాను ఆ కమిటీకి సభ్యుల్ని, చైర్మన్ని నియమించకపోవడంతో వీటిపైన సందిగ్ధత నెలకొంది. ఎంత అంటే ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాలల సంఘం వీరంతా కనీస ఫీజును 60,000 రూపాయలు చేయాలనేసేమో వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కనీస ఫీజును 47,000 రూపాయలుగా చేసి తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని అంటే ఫీజు రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ ఈ ఫీజుని మళ్ళీ అంటే పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటైన తర్వాత వాటిని ఎంతవరకు పెంచుతుంది, ఏ రకంగా ఉంచుతుందండి అంటే గరిష్టంగా ఫీజును మాత్రం గతంలో నిర్ణయించిన దాన్ని 1,05,000 రూపాయలు గరిష్ట ఫీజుగానేమో ఈ కన్వీనర్ కోటా కింద ఉన్న ఫీజుని ఉంచారు. సో ఈ ఫీజు అంటే వాటి విషయంలో ఏం మార్పు చేయలేదు. కనీస ఫీజును మాత్రం 40,000 నుంచి 47,000 రూపాయలకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారమే ఇప్పుడు అడ్మిషన్లు జరుగుతాయి. మరోవైపు అంటే రాష్ట్రంలో 248కి పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో 60% కళాశాలలు అంటే దాదాపు 160కి పైగా కళాశాలలోని ఇదే కనీస ఫీజుని కన్వీనర్ కోటా కింద వసూలు చేయాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటాకి దాదాపు 4 రెట్లు అదనంగా ఈ మేనేజ్మెంట్ కోటాని డిమాండ్ని బట్టి, ఆ బ్రాంచ్కి ఉన్న డిమాండ్ని బట్టి వసూలు చేస్తారు. అలాగే ఎంసీఏకి, ఎంబీఏకి వీటికి కూడాను ఈ 3 ఏళ్లకు ఒకసారి ఫీజులు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ఫీజు మానిటరింగ్ కమిటీని త్వరలో వేస్తామనేసాము రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి చెప్పడం జరుగుతుంది. ఉన్నత విద్యాశాఖ కూడా దీనికి సంబంధించిన కసరత్తు చేస్తుంది. దీనికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసి వీళ్ళని నిర్ణయించడం జరగాలి. ఇది మొత్తం అంటే రేపొద్దున ఈ ఐఐటి అడ్మిషన్లు, ఎన్ఐటి అడ్మిషన్లు, ఈ జోసా కౌన్సిలింగ్ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని సీట్లు, అందులో సీట్లు వచ్చిన వాళ్ళు వాటికి వెళ్ళడం, ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే వాళ్ళు వీటికి రావడం, ఈ ఫీజుల మీద ఒక స్పష్టత ఏర్పడితే ఎక్కువ ఫీజులు ఎక్కువ కళాశాలల్లోనేమో అడ్మిషన్లు పూర్తవుతుందనేసేమో తల్లిదండ్రులు, విద్యార్థులు విశ్వసిస్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.